విశాఖ జిల్లాలో హనీ ట్రాప్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. హనీ ట్రాప్ చేసిన మహిళతో పాటు 5గురిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. విశాఖపట్నం కంచరపాలెనికి చెందిన వివాహిత పలు గ్రామాలకు చెందిన వ్యక్తులతో కలిసి ముఠా ఏర్పాటు చేసింది. వీరంతా ఆమె ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపింది. ఈ విధంగా ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా పాతపట్టణానికి చెందిన వెల్డర్ ఒకరికి ఫోన్ చేసి మాయ మంటలతో ట్రాప్ చేసింది మహిళ. తగర్పు వలస సమీపంలోని సంగి వలస ముడిగుళ్ళ అమ్మవారి ఆలయం వద్ద కలుద్దామని బాధితుడు చెప్పాడు. ఆయన అక్కడ ఎదురు చూస్తుండగానే 3 బైకులపై 6 వ్యక్తులు వచ్చారు. తమ బంధువైన మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నామంటూ బైక్పై బలవంతంగా ఎక్కించుకుని విజయనగరం వైపు తీసుకువెళ్లింది ముఠా. రఘు కాలేజీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బైకులు ఆపి బాధితులపై ముఠా దాడి చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖపట్నం హనీ ట్రాప్కి వేదిక అయింది. హనీ ట్రాప్ పార్ట్ 2 అందరికీ తెలిసిందే. జాయ్ జెమిమా కిలాడి లేడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనీ ట్రాప్ పార్ట్ 2. హనీ ట్రాప్ అనేది చాలా కీలకమైన అంశం. ఇది విశాఖపట్నానికి కంచరపాలెనికి చెందిన యువతతో పాటు 7 వ్యక్తులు హనీ ట్రాప్ పార్ట్ 2 కథని విశాఖలో నడిపించారు. ఈ యొక్క కథలో బలైన వ్యక్తి ఎవరో కాదు, శ్రీకాకుళానికి చెందిన ఒక బాధితుడు. హనీ ట్రాప్ ఈ యొక్క హైటెక్ హనీ ట్రాప్ మాట. ఇది కేవలం ఒక మహిళతో ఎవరైతే మ్యారేజ్ అయిన వ్యక్తులకి ఫోన్లు చేయించిందే కాకుండా 4-5 రోజులు కథ నడుపుతారు. చాలా ప్రేమగా ఒక మహిళతో మాట్లాడిస్తారు. ఆ వ్యక్తిని బుట్టలో పడే వరకు కథ నడుపుతారు. బుట్టలో పడిన తర్వాత అసలైన కథ మొదలవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, హనీ ట్రాప్ పార్ట్ 2లో అసలైన విక్టిమ్స్ ఎవరో తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క కథలో కంచరపాలెనికి చెందిన మహిళతో పాటు విశాఖపట్నంలో మరొక 7 వ్యక్తులు లక్ష్మణ్, సురేష్, చక్రధర్, వెంకటేష్ వీళ్ళు 4తో పాటు మరో 3 చిన్నవాల్టర్కి చెందిన వ్యక్తులు ఈ యొక్క 8 మంది కలిపి కూడా హనీ ట్రాప్ పార్ట్ 2 కథను నడిపి వేలాది రూపాయలు దోచేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కాదు, శ్రీకాకుళంకి చెందిన బాధితుడి దగ్గర నుంచి వేలాది రూపాయలు దోచుకున్నది ఎలాగా అంటే, భీమిలీకి చెందిన ప్రదేశంలో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో సంగివలస దగ్గర ఈ యొక్క మహిళ శ్రీకాకుళం నుంచి ఆ బాధితుడిని రమ్మడం జరిగింది. బాధితుడు పౌడర్ మేకప్ కట్టుకొని హుషారుగా భీమిలి సంగివలసకు రాగానే అసలైన కథ సీన్ రివర్స్ అయింది. అక్కడ బాధితుడు మహిళతో కిలాడి లేడీతో మాట్లాడుతున్న నిమిషానికి కుటుంబ సభ్యులు అంటూ 7 వ్యక్తులు వెహికల్స్ మీద సినిమాలో ఆఖరికి సినీ పకీలాగా సినిమాలో ఎలాగా జరుగుతుందో ఆఖరికి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలాగుంటుందో అలాగా ఈ యొక్క మహిళతో ఈ యొక్క బాధితుడు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క 7 వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళపై నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు, మా ఇంట్లో ఆడవాళ్ళని నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ కూడా ఆ యొక్క 7 ఈ యొక్క బాధితుడిపై తిరగబడే పరిస్థితి కనబడుతుంది. సీన్ రివర్స్గా బాధితుడికి దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాక్ అయింది. ఇన్ని రోజులు మాట్లాడిన మహిళే ఇంట్లో వాళ్ళని ఎవరైతే 7 వచ్చారో వాళ్ళకి తిరిగిపోయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ కూడా మహిళ కూడా రివర్స్గా ఆ యొక్క బాధితుడిపై తిరగబడే పరిస్థితి. వెంటనే బాధితుడు భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో, చాలా అయోమయం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క 7 ఈ యొక్క మహిళ ఈ యొక్క బాధితుడిని సంగివలస సమీపంలో సైలెంట్గా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి ఈ యొక్క బాధితుడిని శుభ్రంగా చితకబాది బాధితుడి దగ్గర ఉన్న 50,000 నగదు, అలాగే ఫోన్పేలో ఉన్న క్యాష్, అలాగే ఏదైతే ఏటీఎం కార్డుల్లో ఉన్న అమౌంట్లు కూడా బలవంతంగా లాక్కొని ఆ యొక్క వ్యక్తిని ముఖం మీద ఇష్టం వచ్చినట్టు గాయాలు చేసేలాగా చేశారు. అయితే ఈ యొక్క హనీ ట్రాప్ పార్ట్ 2 ఈ యొక్క కిలాడి లేడీతో పాటు కొంతమంది నుంచి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరో 3 ఎవరైతే పరారైపోయారో వాళ్ళ కోసమైతే పోలీసులు వెతికిలాడే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.